మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా జీవితాలు, మా బ్రతుకులు నీ ఆలోచనలతో, నీ ఉద్దేశాలతో నిలబడి నీకు ఆశయాన్ని తుదముట్టించి నీ ఉండే మహోన్నతమైన లోకాన్ని చేరాలని ఆశతో దేవా మరొక కార్యక్రమంగా నీ పాద సన్నిధికి చేరిన నీ ప్రియ పిల్లలముగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించటంలో కృప చేయండి. వచ్చిన పిల్లలను దీవించండి. అలాగే చెప్పనై ఉన్న నాకు ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ మరొక అపురూపమైన అవకాశాన్ని మన కన్న తండ్రి మళ్ళీ మనకు ఈ రీతిగా ఈ అవకాశంగా మనకు దయచేయడం అనేది ఉన్నతమైన భాగ్యం, ఉన్నతమైన గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో ఈ అవకాశాన్ని మనం అంతా మన బ్రతుకులలో ఉన్న లోటును, మన బ్రతుకులో ఉన్న దేవుడు ఆశించిన ఆలోచనలోనికి మన బ్రతుకులను, మన జీవితాలను నడిపించుకునే ఒక గొప్ప సదావకాశంగా భావించాలని కోరుతూ, ఈరోజు కూడా మరి ఇవ్వబడిన ఈ అవకాశంలో ఒక విలువైన సంగతిని, ఒక అమూల్యమైన సంగతిని ఆలోచించబోదాం, లేదా అవకాశంలోనికి వెళ్దాం, ఆలోచించుకుందాం. మాట్లాడుకునే అంశం, మనం ధ్యానించబోయే అంశం, మార్గాన్ని చెరిపేసుకున్న సమాజం. ప్రేమైన దేవుని వారలారా, మార్గం, సన్మార్గం, మార్గం అనగా సన్మార్గం, మంచి మార్గం, మార్గాన్ని చెరిపేసుకున్న సమాజం. ప్రేమైన దేవుని వారలారా, భూమి మీద మన బ్రతుకులో దేవుడు ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఒక అనంతమైన ఆలోచనలతో, అద్భుతమైన ఉద్దేశాలతో ఆయన ప్రణాళికలు కలిగి మనకు ఈ జన్మనంటూ, ఈ జీవితాన్నంటూ ప్రసాదించాడన్న సంగతి మర్చిపోకూడదు. మన బ్రతుకు గురించి సర్వ హక్కులు సర్వశక్తుడైన మహాదేవుడు కలిగి ఉన్నాడు. మన బ్రతుకులపైన సర్వ హక్కులు కలిగి ఉన్నవాడు ఆ మహాదేవదేవుడు. మన బ్రతుకుల గురించి అపారమైన ఆలోచనలు కలిగినవాడు, అపారమైన ఉద్దేశాలు కలిగినవాడు ఆ తండ్రి, ఆ కన్న తండ్రి. మనుషులమైన మన నుంచి విలువైన ఆలోచనలు కలిగిన జీవితం, విలువైన బ్రతుకులను కలిగి జీవించాలన్నది, మళ్ళీ తిరిగి ఆయన చెంతకు చేరుకోవాలని ఏ మార్గాన్నైతే చూపించాడో, ఏ మార్గాన్నైతే ఉద్దేశించాడో, సంకల్పించాడో, ఆ మార్గంలో బ్రతుకులను, జీవితాలను నడిపించుకొని మనిషి బ్రతుకు మంచి మార్గంలో, సన్మార్గంలో నడిచి భవిష్యత్తును సుఖవంతం చేసుకునే ప్రయత్నంలో, భవిష్యత్తును సుఖం చేసుకునే ప్రయత్నంలో మనిషి బ్రతుకుండాలన్నది ఆ పరమ తండ్రి అపారమైన ఆలోచనలు. ప్రియమైన దేవుని వారలారా, తల్లిదండ్రులుగా మన పిల్లల పట్ల ఉద్దేశాలను కలిగి ఉంటాడు. కట్ చేయాలి, ఫోన్ కట్ చేయాలి. ప్రియమైన దేవుని వారలారా, మనుషుల బ్రతుకులో, మన జీవితాల్లో
మన కన్న తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు, పిల్లల బ్రతుకులు మంచి మార్గంలో నడవాలి, మంచి ఆలోచనలతో వాళ్ళ జీవితాలు ఉండాలి, సన్మార్గంలో బ్రతుకులు నిలబడాలి, చక్కటి భవిష్యత్తు, చక్కటి జీవితాన్ని కలిగి పిల్లల బ్రతుకు ఉన్నత స్థాయిలో నిలబడాలని కన్న తల్లిదండ్రులు కోరుకుంటారు. సమాజం కూడా చాలా మట్టుకు సలహాలు ఇస్తుంటుంది. మంచి మార్గంలో నడవండి, మంచి భవిష్యత్తును సుఖవంతం చేసుకోవాలి. ఇది సమాజం మనకు నేర్పిస్తుంటుంది. మంచి ఆలోచనలో ఉండండి, మంచి మార్గంలో ఉంటే నీ బ్రతుకు, నీ భవిష్యత్తు బాగుంటుందిరా అని చెప్తుంటారు. జీవితాన్ని చక్కగా సుఖవంతం చేసుకోవచ్చు. గౌరవప్రదమైన జీవితం జీవించవచ్చు. మంచి మార్గంలో నడవడంలో పిల్లల బ్రతుకులు మంచి మార్గంలో ఉన్నాయి, మంచి భవిష్యత్తు అందుకున్నారు. ఇప్పుడు విలువైన జీవితం, గౌరవప్రదమైన జీవితంలో వాళ్ళు ఉన్నారు. మంచి మార్గంలో పిల్లలను పెంచుకున్నందుకు, సన్మార్గంలో అంటారు, మార్గంలో నడిపించుకున్నందుకు, పిల్లలపైన చాలా ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు చక్కటి మార్గంలో నడిపించుకునే ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు మంచి మార్గాలు వేసుకుంటారు. అలాంటప్పుడు రేపు వాళ్ళ భవిష్యత్తులో మంచి గౌరవప్రదమైన స్థితి, సమాజం నుంచి మంచి ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉంటారు. ఇది లోకంలో లోక ఆలోచనలతో కూడుకున్న విషయం. ఆ మార్గంలో, మంచి మార్గంలో ఆడ ఉండడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు, కష్టాలు, ఇరుకులు, సమస్యలు అనేటివి ఉండవు. భార్య బిడ్డలను పోషించుకోవాలన్నా ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు. మంచి మార్గంలో నడవనందుకు, మంచి ఆలోచనలో వాని బ్రతుకును నిలబెట్టుకోనందుకు వాని భవిష్యత్తు పాడైపోయింది. గౌరవప్రదమైన బ్రతుకు లేదు వాడికి. సమాజంలో విలువ ఉండదు. బోలెడు అప్పులు, బోలెడు సమస్యలు. భార్య బిడ్డలను పోషించుకోవాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తును వాళ్ళకు ఇవ్వాలన్నా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు? ప్రారంభంలో మంచి మార్గంలో నడవలేదు కాబట్టి. కష్టాల పాలవుతున్న వాళ్ళు, కష్టాలు పడుతున్న వాళ్ళను మనం చూస్తుంటాం. ఎందుకంటే భవిష్యత్తును పాడు చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి అస్తవ్యస్తమైన పరిస్థితులు చూస్తున్నాం మనం సమాజంలో, మంచి మార్గంలో నడవనందుకు. అది ఎంత వాస్తవమో ప్రేమైన దేవుని వారలరా, దేవుడు కూడా ఈ భూమి మీదకి అడుగుపెట్టిన తన పిల్లల గురించి, తన పిల్లల భవిష్యత్తు గురించి చాలా ఉన్నతంగా ఆలోచించాడు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నాడు. శారీరపరంగానే ఇంతగా ఆలోచిస్తే, ఒక మహోన్నతమైన ఆలోచనలతో కలిగి ఈ బ్రతుకులను మనకిచ్చి ఈ భూమి మీద అడుగు పెట్టించిన మన కన్న తండ్రి మన బ్రతుకుల గురించి అపారమైన ఆలోచనలు కలిగి ఉండడు అని అనుకోకపోవడం అది నీ పొరపాటు, అది దురదృష్టకరమైన విషయం. అలా ఆలోచించడం. చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడు పరలోకపు తండ్రి. పిల్లల బంగారు భవిష్యత్తు, పిల్లల గురించి ఆలోచిస్తున్న నీవు, మన పరలోకపు తండ్రి కూడా ఉన్నతమైన మార్గంలో, మంచి సన్మార్గంలో బ్రతుకులను నిలబెట్టుకునగలిగితే, మంచి మార్గంలో వాళ్ళ బ్రతుకులు నిలబడగలిగితే, నేను నిర్దేశించిన మార్గంలో, నేను కోరుకున్న ఆలోచనలతో, మార్గం అనగా దేవుని న్యాయ విధులు, దేవుని ఆలోచనలు, దేవుని కట్టడలు,
ఆయన కోరుకున్నట్లుగా, ఆయన ఉద్దేశించినట్లుగా మనుషులు నడవగలిగితే మనుషుల జీవితం ఉన్నతంగా, అద్భుతంగా, మహోన్నతమైన లోకాన్ని స్వతంత్రించుకునేవారుగా, ఆ భవిష్యత్తును అందుకునేవారుగా వాళ్ళ జీవితాలు ఉండాలని కోరుకున్నవాడు కూడా మన పరలోకపు తండ్రి అన్నది మర్చిపోకూడదు. చూసారా, భూమి మీద చిన్న పిల్లల బ్రతుకులో, చిన్నప్పటి నుంచే పిల్లల బ్రతుకులు మంచి మార్గంలో ఉండాలి, మంచి మార్గంలో నడవాలి. తల్లిదండ్రులుగా ఆ బాధ్యతలు మనం పిల్లల పట్ల కలిగి వాని యొక్క భవిష్యత్తును ఉజ్వల భవిష్యత్తుగా తీర్చిదిద్దుతాం, ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం కోసం. 9 మాసాలు కన్నందుకు కనిపించిన ప్రేమ, 9 మాసాలు మోసిన కనిపించిన ప్రేమ దాదాపు తల్లిదండ్రులుగా వాళ్ళ మమకారం ఒక 40-50 సంవత్సరాల మమకారం పెంచుకోవచ్చు. అమ్మమ్మ అంటే 60 సంవత్సరాల జీవితం మమకారం. ఈ మమకారంలోనే ఇంతగా పిల్లల భవిష్యత్తును ఇంతగా తీర్చిదిద్దాలని, మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు. అపారమైన ఆలోచనలు కలిగి కోట్ల సంవత్సరాలు మన గురించి కలలు గని సంకల్పించిన పరలోకపు తండ్రి తన పిల్లల బ్రతుకులు కూడా సన్మార్గంలో నడవాలి, మంచి మార్గంలో నడవాలి, నా ఆలోచనలు, నా విధులు, నా న్యాయ విధులతో, నా ఆజ్ఞలతో వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాలను ముందుకు నడిపించుకోవాలని ఆలోచించలేదు అనుకోకపోవడం, ఆలోచించడు అనుకోకపోవడం బాధాకరమైన విషయం. ఎంతగా ఆలోచించి ఉంటాడు, ఎంతగా ఆశపడి ఉంటాడు. కానీ అటువంటి ఆలోచనలతో కోరిన ఆ పరలోకపు తండ్రికి పుట్టిన పిల్లలు, భూమి మీద అడుగుపెట్టిన మొట్టమొదటి మానవ సమాజం చూసుకున్నా, ఇప్పటి వరకు ఉన్న సమాజాన్ని చూసుకున్నా, మనుషుల బ్రతుకులు ఎలా ఉన్నవో ఆలోచిస్తే ప్రియులరా, మొదలుకుంటే ప్రారంభపు సమాజాన్ని చూసుకునగలిగిన, ఇప్పుడున్న సమాజాన్ని చూసుకునగలిగిన, ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో సమాజం ఉంది మనం చూడగలిగితే, ఇది ఒక కన్న తండ్రికి కలిగిన బాధ. భూమి మీద ఏ తండ్రికి అటువంటి బాధ కలగకూడదు. ఉన్న పిల్లలు మంచి మార్గంలో లేరు అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల గుండె కోత అంత ఇంత కాదు. అది చాలా బాధకరమైన విషయం, వర్ణాతీతం, వివరించలేం. కానీ 850 కోట్ల మంది బ్రతుకులు సన్మార్గంలో ఉండాలి, మంచి మార్గంలో వాళ్ళ బ్రతుకులు, భవిష్యత్తులు ఉండాలని కోరుకున్న తండ్రికి పిల్లల బ్రతుకులు అలా కనబడినప్పుడు ఆ తండ్రిగా ఎంత ఆవేదన ఉంటుంది, ఎంత బాధగా ఉంటుందో మీరు ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. అదే జరిగింది ఆ కన్న తండ్రికి. ఏ తండ్రికి రాకూడదో అది ఆ పరలోకపు తండ్రికి వచ్చిన ఆవేదన. ఇది ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులరా, ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు, ఏమండి, ప్రారంభంలో లోకముని చూస్తున్నాడు ప్రియులరా, ఒక ప్రాంతాన్ని కాదు ప్రియులరా, ఒక ప్రాంతము కాదు ప్రియమైన దేవుని వారలారా, ఒక దేశము కాదు ప్రియులరా. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, ఆ భూలోకం చెడిపోయి ఉండెను. తన పిల్లల బ్రతుకులను చూసినప్పుడు ఏ సన్మార్గంలో ఉండాలో, ఏ మార్గంలో నడవాలో, ఏ ఆలోచనలతో తమ బిడ్డల బ్రతుకులు ఉన్నతంగా ఉండాలని కోరుకున్నాడో ఆ పిల్లల బ్రతుకులు చెడిపోయాయండి. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు చాలమ్మా, చాలు మనకు కావలసిన మాట.
దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకొని ఉండిరి. చూసారా, మార్గాన్ని చెడిపేసుకున్న సమాజం. చూసారా, భవిష్యత్తును పోగొట్టుకున్నారు. బ్రతుకులు దేవుడు కోరుకున్న ఆలోచనలు లేకపోవడం ఎంత బాధాకరమైన విషయం ఇది. ఏ ఒక్కరి బ్రతుకు బాగుంది, ఇప్పుడు ఏ ఒక్కరి బ్రతుకు దేవుడి మార్గంలో ఉంది. దేవుడు కోరుకున్న మార్గంలో మనుషుల బ్రతుకులు ఉన్నాయి. దేవుడంటూ ఒక మార్గాన్ని నిర్దేశించాడు. ఆ నిర్దేశించిన మార్గంలో మనుషుల బ్రతుకులు ఉండాలని కోరుకున్నవాడు ఆ పరలోకపు తండ్రి. ఒక బిడ్డగా, ఒక తల్లిదండ్రులుగా, లేదా ఒక తల్లిగా, ఒక తండ్రిగా బిడ్డ మీద నీకు మంచి ఆలోచన నీకుందే, మంచి మార్గంలో వాళ్ళని తీర్చిదిద్దడం కోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించి ఎంత ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఏమంటే పిల్లలను వదిలిపెట్టారా గాలికి మీరు? దేవుడు కూడా అట్లేం వదిలిపెట్టలేదు కదండి. వాళ్ళ గురించి ఎంతగా ఆలోచించాడు. వాళ్ళకి లేని లోటు అంటూ లేదు ప్రియులరా. వాళ్ళకి కావాల్సినవి సమకూరుస్తున్నాడు దేవుడు. ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు వాళ్ళకు సెలవిస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో పిల్లలు చెడిపోయారంటే ఎంత బాధ ఉంటుందండి అసలు. ఇదే బాధ మీకుంటే, ఇదే బాధ దేవుడికి ఉందా అనే ఆలోచన మీకు ఒకవేళ వస్తుందా? కానీ ఆలోచించట్లేదు ప్రియులారా. ఇంకో మాట చూడండి, 53వ అధ్యాయము, కీర్తనలు 53 2వ వచనంలో, కీర్తనలు 53 2వ వచనంలో, వివేకము కలిగి దేవుని ఎతుకువారు కలరేమని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడండి. ప్రేమైన దేవుని వారులారా, వివేకము కలిగి దేవుని వెతుకువారు, దేవుని మార్గంలో ఉండేవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తే వారందరూ, కొందరు అంటలేదండి, అనట్లేదు ప్రియులారా, వారందరూ దారి తొలగి బొత్తిగా పనికిరాడు, ప్రయోజనం లేదు, వాడిని ఎంతగా తీర్చిదిద్దాలన్నా ఫలితం లేదు అంటాను తెలుసా పిల్లలను. కొంతమంది పిల్లలను స్కూల్కి తీసుకొస్తారు. సార్ మీ స్కూల్లో చేర్చుకోండి సార్, మీ స్కూల్లో బాగుంటుందంట స్టడీ. ఎంత అయ్యా బాబు అంటే 5th క్లాస్. బొత్తిగా పనికిరాడు 5th క్లాస్. ఈ స్టాండర్డు చూస్తే ఏదో నర్సరీలో యూకేజీలో పడేస్తే ఆ స్థాయిలో ఉన్నాడు. బొత్తిగా చెడిపోయాడు, బొత్తిగా పనికి రాకుండా అయిపోయాడు. అప్పుడు ఎంతగా బాధ ఉంటుంది తల్లిగా, తండ్రిగా నీకు. ఏమండి, ఆ పిల్లోడు 5th క్లాస్లో పనికిరాడు, ఏదో యూకేజీలో వేసుకుంటే అది కూడా వానికి ఆ స్థాయి సరిపోదేమో అని ఒక మీ అబ్బాయి గురించి మీ ముందు మాట్లాడినప్పుడు ఆ బాధ ఇన్న తండ్రిగా, తల్లిగా నీకు ఎంత బాధ ఉంటుంది వాడి గురించి. వాని భవిష్యత్తు తారుమారయ్యే పరిస్థితి ఉంది. వాడి జీవితం ఏమైపోతుంది, వాడు ఎలా బ్రతుకుతాడు అన్న ఒక ఆవేదన తల్లిగా, తండ్రిగా నీకు ఉంటుంది. ఇదే ఆవేదన పరలోకపు తండ్రికి ఉంది. ప్రేమైన దేవుని వారలారా, మీరు ఆలోచించుకోవట్లేదు, మీకు అర్థం కావట్లేదు. ఎన్ని బోధలు చెప్పినా, ఎన్ని అంశాలు చెప్పినా దేవుడి మనసు అర్థం కావట్లేదే ఈరోజు మనిషికి. ఒక మార్గాన్ని దేవుడు నిర్దేశిస్తే ఆ మార్గంలో మనుషులు ఉండాలి. ఆ మార్గము నిన్ను సురక్షితమైన స్థలానికి, గమ్యానికి చేర్చేది ఆ మార్గం. మనం ఒక వేళ వెళ్ళిపోతుంటే ఒక గమ్యానికి మనం చేరాలన్నప్పుడు ఈ మార్గం సరైనదని తెలిసినప్పుడు ఆ మార్గాన్ని ఎంచుకుంటాం. మనం వెళ్ళే గమ్యానికి ఈ మార్గం సరైనది అన్నప్పుడు ఆ మార్గాన్ని ఎంచుకుంటాం. ఎందుకంటే సురక్షితంగా చేరుకుంటాం. ఎవరైనా మంచి మార్గాన్ని ఎన్నుకుంటారు. గుంతలతో, అతుకులతో, మలుపులతో
భయంకరమైన ప్రమాదానికి గురయ్యే మలుపులు, అలాంటి రోడ్డును మనం ఎన్నుకోం. వద్దు, ఈ దారిన మరోసారి కూడా వెళ్ళకూడదు. తెలియక ఈ మార్గానికి వచ్చాం. ఎవరు కూడా అటువంటి మార్గాన్ని ఎన్నుకోరు. ఒక ప్రయాణానికి మనం వెళ్తున్నప్పుడు మంచి మార్గం అని తెలిసినప్పుడు, ఈ మార్గం గుండా వెళితే మనకు ప్రమాదం ఉండదని తెలిసినప్పుడు ఆ మార్గాన్ని ఎన్నుకోగలుగుతాం. ఎవరు కూడా పోయి ప్రమాదానికి గురయ్యే మార్గాలను, గుంతలతో, అతుకులతో, భయంకరమైన మలుపులతో కూడుకున్న మార్గాన్ని ఎన్నుకోలేము. ఏదో అవసరమైనప్పుడు, అత్యవసరం ఉన్నప్పుడు, తప్పని పరిస్థితి అన్నప్పుడు ఆ మార్గంలోనికి లేదా ఆ మార్గం గుండా వెళ్ళే అవకాశం ఉంది ఏదైనా మనం ప్రయాణం చేసినప్పుడు. కానీ మంచి మార్గాన్ని మనం కోరుకుంటాం. అటువంటి మంచి మార్గాన్ని ఏం చేసుకున్నారంటే తెలుసా? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా. చదవమ్మా. ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారును లేడు, ఒక్కడును లేడు. అంత భయంకరమైన పరిస్థితి. అంతే అండి. చూడండి, ఈరోజు మంచి మార్గంలో బ్రతుకులను నిలబెట్టుకుందాం. మంచి సన్మార్గంలో మన బ్రతుకులను, దేవుడి న్యాయ విధులను, ఆయన ఆలోచనలను, ఆయన ఆజ్ఞలను, కట్టడలను మన బ్రతుకులు అనుసరించడం కోసం, ఆయన మనసును తెలుసుకునే ఆలోచన కోసం ఒక మంచి గృహ కోడిక ఏర్పాటు చేసుకున్నాం, ఒక మంచి సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. కానీ దీనికి వచ్చిన వారు ఎంతమంది చెప్పండి ప్రియులారా? ఎంతమంది ఆసక్తితో రాగలిగారు? ఇలా దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు, ఇలా దేవునికి ఇచ్చే మొట్టమొదటి ప్రయారిటీ, ఇలా దేవుడిని ప్రేమించే వాళ్ళు, ఇటువంటి వాళ్ళ అశ్రద్ధకు లోనయ్యే ప్రజలు, దేవుడంటే బొత్తిగా పట్టని వాళ్ళు, దేవుడంటే బొత్తిగా ఆలోచించిన వాళ్ళు, వీళ్ళక దేవుడు సర్వ సుఖాలను ప్రతిక్షణం అనుభవించేటట్లుగా చేస్తున్నది, వీళ్ళక ఆయుష్ ఆరోగ్యాలను ఇస్తున్నది ఇలాంటి వాళ్ళక అనే ఒక ఆవేదన కలుగుతుంటుందండి. ఇలాంటి మనుషులకైనా చక్కటి ఆయుష్, ఆరోగ్యం, ఆనందాన్ని, సంతోషాన్ని ప్రతిక్షణం ఇస్తున్న ఆలోచించని వారే, ఈ మనుషులకేనా దేవుడు ఇన్ని మేలులు చేస్తున్నది, ఇంతగా ఆలోచించిన దేవుడు వీళ్ళ గురించేనా అన్న బాధ కలిగిస్తుంటుందండి. ఎంత బాధాకరమైన విషయం ప్రియులారా! అసలు వచ్చిన 10 మంది ఏంటండి, ఒక గృహ కోడికకు ఒక చిన్న సభ పెట్టుకుంటే ఈ సభకు రావడానికి ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా ప్రియమైన దేవుని వారలారా? ఒక్కొక్క మంచి మాట మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, మనిషి ప్రవర్తన, మనిషి యొక్క నడవడి, మనిషి ఆలోచన బట్టి వాడు ఏ మార్గంలో ఉన్నాడో మనం చెప్పేయచ్చండి. ఏమండి, పిల్లల ప్రవర్తనను బట్టి, పిల్లల యొక్క ఆలోచనలను బట్టి, వాడి యొక్క పరిస్థితులను బట్టి తల్లిదండ్రులు వాడిని ఏ మార్గంలో, ఎటువంటి స్థితిలో వాడిని నిలబెట్టారో మనం అంచనా వేయగలుగుతాం. అంతేనా లేదా? పిల్లల యొక్క స్థితిగతులను బట్టి, వాడి నడవడిని, ప్రవర్తనను బట్టి వాడున్న మార్గం అది సన్మార్గమా, చెడు మార్గంలో అంచనా వేయచ్చు. తండ్రి అయిన దేవదేవుడు కూడా మనుషుల బ్రతుకులను చూస్తూ వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉందో చూడగలిగితే, ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మీయా గ్రంథము, క్షమించండి, 5వ అధ్యాయము 4 నుంచి ప్రియులారా. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నేను ఇట్లా అనుకుంటుని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహో మార్గమును, దేవునిది అనేది ఒక మార్గం ఉంది, దేవుడిది ఒక మార్గం ఉంది, దేవుడు అనుకున్న ఒక మార్గం ఉంది, దేవుడు అనుకున్న ఒక లక్ష్యం ఉంది, దేవుడు అనుకున్న ఒక గోల్ ఉంది పిల్లల పట్ల. దేవుని మార్గము, తమ దేవుని న్యాయ విధిని ఎరుగక ఏమైందంటే వీళ్ళు బుద్ధిహీనులు. వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఏ మార్గంలో ఉన్నారో చెప్పేయచ్చండి. దేవుని మార్గంలో లేరు, దేవుని న్యాయ విధులను ఎరగని వారు. ఏమండి, దేవుని మార్గం అంటే ఏమనుకున్నారు?
దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క న్యాయ విధులను మన బ్రతుకులో పాటించడము మార్గంలో ఉన్నట్లండి. మార్గం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క న్యాయ విధులను, ఆయన న్యాయ విధులను అనుసరిస్తూ, ఆయన న్యాయ విధులను మన బ్రతుకులు పండిస్తూ ముందుకు సాగడం దేవుని మార్గంలో ఉండడం. ప్రియులారా, దేవుని కట్టడలను నీ బ్రతుకులు పాటిస్తున్నావా? దేవుడు కోరినట్లుగా, దేవుడు ఉద్దేశించినట్లుగా నీ బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్నావా? ఒక మహోన్నతమైన బ్రతుకు, ఒక మహోన్నతమైన జీవితం ఉందని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. ఆ జీవితం కోసం ఆశలు పెంచుకుంటున్నావా? ఆ జీవితాన్ని పొందుకోవడం కోసం ప్రణాళికలు అల్లుకుంటున్నావా ఈ భూమి మీద? ఆ ప్రణాళికలు అల్లుకోవలసిన పరిస్థితి ఈ భూమి మీద ఉన్న ఈ జీవితంలోనే. ప్రియమైన దేవుని వారలారా, ఈ జీవితం పోతే ఆ జీవితాన్ని అందుకోలేవు. కానీ నీకు ఇప్పుడు పట్టదు, నీకు బుర్రకెక్కదు, అర్థం కాని పరిస్థితి. దేవుడు ఎన్ని చెప్పినా, ఎన్ని చెప్పిస్తున్నా మనకు బుర్రకెక్కదు, అర్థం చేసుకోలేం, ఆలోచించలేం. పెడచెవున పెడుతుంటాం. ఒకనాటి సుఖానుభవం, ప్రస్తుత సుఖానుభవం మేలునే ఎంచుకుంటాం మనం. ప్రస్తుతం ఉన్న సుఖాలు ఉన్నాయి చూశారు, ప్రస్తుతం పొందుతున్న ఆనందాలు ఉన్నాయి చూశారు, ప్రస్తుతం పొందుతున్న కదా ఏవైతే మనం అనుభవిస్తున్నామో చెడు వ్యసనాలు, అవి సంతృప్తినిస్తున్నాయి. ఆ పూటకు త్రాగుడు అనుకో, ఒక చుట్ట బీడి అనుకో, ఒక వ్యభిచారం అనుకో, ఒక దొంగతనం అనుకో, ఒక తిండిపోతు అనుకో, ఒక దొంగతనం అనుకో, ఈ వ్యసనాలు ఆ పూటకు సంతోషాన్ని ఇస్తున్నాయి. చూద్దాంలే తర్వాత. ఒక తిరుగుడు, అది ఒక వ్యసనం. దేవుని కోసం బ్రతకడం అది భయంకరమైన బద్ధకం. లోక స్నేహం చేయడం అది భయంకరమైన ప్రమాదం. దేవుడి ఆలోచనలు పక్కన పెట్టి తిరగడం అది భయంకరమైన ప్రమాదం. దేవుడు ఇస్తున్న సర్వాన్ని అందుకుంటున్నావు చూసావు, పొందుకుంటున్నావు చూసావు, అది భయంకరమైన, ఏమంటారండి, న్యాయ విరుద్ధమైన ఆలోచన. అది భయంకరమైన పాపం. బాధ్యత మర్చిన వాడవు, బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నావు, జీవిత పరమార్థాన్ని ఎరగని స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బుర్రకెక్కదు. దేవుడు ఒక మార్గం కోరుకుంటున్నాడు నీ నుంచి. ఆ మార్గం ఎవరి కోసం? ఆ మార్గంలో ఉండాలని కోరుకుంటున్న తల్లిదండ్రులు ఎవరి కోసం? వాళ్ళ కోసమా? లేదు, పిల్లల బ్రతుకు కోసం, వాళ్ళ బంగారు భవిష్యత్తునుగా వాళ్ళని తీర్చిదిద్దాలన్నది తల్లిదండ్రుల ఆలోచన. అది వాడు బ్రతుకుతాడు రేపు, వీళ్ళ కోసం కాదు. వాడు బాగుండడం కోసం వీళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుంటారు. వాళ్ళకేం పట్టింది? అవసరమా? అంత కష్టపడవలసిన అవసరమా వాళ్ళకు భవిష్యత్తుని ఇవ్వడం కోసం? బాధ్యత అది. బాధ్యత రహితంగా ప్రవర్తించారు తల్లిదండ్రులు. ప్రవర్తిస్తున్నారే మీరు? దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వారు అదే కోరుకుంటున్నాడు. ప్రియులారా, అదే కోరుకుంటున్నాడు దేవుడు. ఇంతటి భయంకరమైన సమాజపు పరిస్థితికి దేవా అనుకుంటా నేను అప్పుడప్పుడు వీళ్ళకేం చెప్పాలి అనిపిస్తుంటుందండి. ఓసారి బాధ అనిపిస్తుంటుంది. ఆన్లైన్లో మాట్లాడొద్దు అనుకుంటాం, ఎందుకో బాధ అనిపిస్తుంది. మాట్లాడాలి, ఏదో ఒక విషయం చెప్పాలి, ఏదో ఒక విషయంతో రేపాలి, ఏదో ఒక విషయంతో రాకపోరా. రాత్రి చెప్పాను, మార్నింగ్ టైంలో ఆన్లైన్ లేదు, రాత్రి ఆన్లైన్ ఉండే. ఇక మంగళవారం గురించి రాత్రే మాట్లాడాలి. రాత్రే చెప్పాను, ఒరే బాబు, మీ పనుల కంటే దేవుని పని ముఖ్యం. మీ పనులు దేవుని కార్యక్రమాలకు అడ్డుబండలుగా మారాయంటే వాటిని తొక్కేసేయండి, వాటిని పక్కన పెట్టేసేయండి. అడ్డుబండలుగా మారవద్దు దేవుడి యొక్క కార్యక్రమాలకు. మీ పనులు, మీ ఉద్యోగాలు, మీ డ్యూటీలు, మీ వ్యాపారాలు అని చెప్పాను. ఒక చెయ్యి, ఒక కాలు అడ్డుబండగా మారితే దాన్నే తీసేయమన్నాడు దేవుడు. అవునా? ఒక కన్ను అడ్డుబండగా మారిందంటే దాన్ని తీసేయన్నాడు. కాలును చెయ్యిని తీసివేయమన్న దేవుడు ఆ పనిని, అది ఒక లెక్క. పని కంటే, ఆ ఉద్యోగం కంటే నీ దేహం ముఖ్యమా, ఆ యొక్క వ్యాపారం ముఖ్యమా, లేక నీ పని ముఖ్యమా? పని ముఖ్యమా, చెయ్యి ముఖ్యమా? చెయ్యి తీసేయమన్నాడు.
ఇప్పుడు ఉద్యోగం వదులుకుంటావా, నీ చెయ్యి తీసేసుకుంటావా? రెండిట్లో ఏది ముఖ్యం? ఉద్యోగం కంటే చెయ్యి ముఖ్యం. చెయ్యిని తీసేసుకోమంటున్నాడంటే ఉద్యోగాన్ని వదులుకోవడం పెద్ద పనే? ఏది ప్రాముఖ్యం? చెయ్యిని తీసేసుకోమంటున్నాం అంటే ఉద్యోగం ప్రాముఖ్యమైనది కాదు. దేవుని పనికి అడ్డొచ్చేస్తుందంటే చేసుకో, వద్దని కాదు. ఒక వ్యాపారం అడ్డొచ్చేస్తుందంటే దాన్ని తీసేసేయి. చెయ్యిని తీసేసుకోమంటున్నాడు అంటే ఆ పని కంటే చెయ్యి ముఖ్యం. ముఖ్యమైన చెయ్యి తీసేసుకోమంటున్నాడంటే ఆ పని వద్దు అనే అర్థం కావాలి నీకు. ఆ రెండింటిని పోల్చుకుంటే ఇది ముఖ్యం. దీన్నే వద్దన్నాడంటే అదెంత తీసేసేయాలి, తొక్కేసేయాలి దాన్ని అని నేను మాట్లాడాను. కొన్ని మాటలు మాట్లాడాను రాత్రి. కానీ చూడండి ఎవరున్నారు? లేరండి. అప్పుడు అనిపిస్తుంది, మళ్ళీ ఈ టైంలో చూసినప్పుడు ఏం మాట్లాడాలి అనిపిస్తుందండి. ఏం చెప్పాలి వీళ్ళకి? ఏం చెప్పాలి? ఇంత కష్టపడవలసి వీళ్ళకి చెప్పాలా అని అనిపిస్తుంటుందండి. కానీ ఒక భక్తుడు కూడా అలానే మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన మార్గాలు చెప్పాలి. ఆయన మార్గాల కోసం, ఆయన మార్గంలో నిలబడే వాళ్ళు ఉన్నారు. ఆయన మార్గాన్ని సమాజం చేయవలసిన బాధ్యత అది నా మీద ఉంది అనేది నేను గుర్తించగలుగుతుంటాను. మళ్ళీ అదే జరుగుతుంది ఇక్కడ చూడండి. సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం అండి. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం అండి. సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, మనలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే. మన వాళ్ళు ఏ విధంగా అయితే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఉద్దేశాలు అంటే ఎంత బరువో బద్ధకమో, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో సమూయేలు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఎంత అద్భుతమైన మాట! మర్చిపోకండి మాట. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ప్రార్థన చేయకుండా ఉండాలనుకుంటున్నాను, కానీ దేవుడి పట్ల నేను పాపం చేసిన వాడనవుతానేమో. నేను మీ గురించి నేను చేయాలి, తప్పదు. మీరు బ్రతకకపోయినా మీ గురించి చేయాలి. ఎంత మంచి మాట అండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక. అలాంటి స్థితి నాకు వద్దు, రాకూడదు, ఆలోచన రాకూడదు, దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధిస్తాను. ఈ మార్గం ఉన్నతమైనది. ఆ మార్గంలో నడవడం మీ బ్రతుకులకు, మీ జీవితాలకు శ్రేయస్కరమైనది. అటువంటి శ్రేయస్కరమైన ఆ మార్గము మీకు బోధిస్తాను. బోధించవలసిన అవసరం ఉంది, బోధించవలసిన అవకాశం ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఎంతైనా ఆవశ్యకమో, లేకపోతే ప్రమాదం. ఆ శ్రేయస్కరమైన మార్గంలో ఆయన కోరిన ఆలోచనలో మీ బ్రతుకులు నడిపించుకోకపోతే భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదంలోనికి మీ బ్రతుకులు వెళ్ళబోతున్నాయి. భవిష్యత్తు అస్తవ్యస్తం కాబోతుంది రేపు. ఒరే, మీ తల్లిదండ్రులు కోరినట్లుగా బ్రతకండర్రా, మీ తల్లిదండ్రులు ఆశించినట్లుగా మంచి ఆలోచనలో బ్రతుకును ముందుకు నడిపించుకోండారని పక్క వాళ్ళు చెప్తుంటారు పిల్లలకు. మీ తల్లిదండ్రులు కోరినట్లుగా బ్రతుకులు నడిపించుకుంటే మంచి భవిష్యత్తు మీకు ఏర్పడుతుంది. మంచి గౌరవప్రదమైన జీవితం అనుభవించవచ్చు నీ భార్య బిడ్డలతో. పక్క వాళ్ళు చెప్తుంటారు మీ తల్లిదండ్రుల ఆలోచనలు మంచివి, వాళ్ళు చేస్తున్న ఉద్దేశాలు మంచివి, మీ పట్ల మీకోసం ఎంతగా కష్టపడుతున్నారు, మిమ్మల్ని మంచి స్థితిలో ఉంచాలని ఆరాటపడుతున్నారు మీ తండ్రి చెప్తుంటారే. వినరు పిల్లలు, పట్టించుకోరు. అదే బాపతు ఇది మనది. ఇక్కడిదండి ఇది భయంకరమైన పరిస్థితి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి
నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి ఆయనకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. ఆయన మార్గములో నడవండి, ఆయన మార్గములో నడవండి. ఎందుకో తెలుసా? చూడము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. సర్వం ఆయనదే, సర్వం ఆయనది. ఆ మార్గం ఏంటో తెలుసా ప్రేమైన దేవుని వారలారా? ఆ మార్గమే క్రీస్తు, ఆ మార్గమే క్రీస్తు. సమాజం అంతా క్రీస్తులోనికి రావాలి, సమాజం అంతా క్రీస్తును ధరించుకోవాలి, సమాజం అంతా క్రీస్తు యేసులోనికి రావాలి. అదే ఆయన కోరుకున్న మార్గం అండి. ఆయన ఉద్దేశించిన ఉద్దేశం అదే. క్రీస్తులో మీ బ్రతుకులు, క్రీస్తులో మీ జీవితాలు ఉన్నతంగా ఉన్నతమైన ఆలోచనలతో కట్టుకోవాలన్నదే ఆ పరలోకపు తండ్రి ఆవేదన అండి. అదే ఆయన మార్గం. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు మాట్లాడుతున్న ఉద్దేశాలు ఏంటి తెలుసా? క్రీస్తు అనే మార్గంలోనికి రావాలి. ఆయన మార్గం, ఒక ఉన్నతమైన భవిష్యత్తుకు ఆయన మార్గం. నీ భవిష్యత్తుకు కారణం ఎవరో తెలుసా? క్రీస్తు. అలా కూడా పెట్టుకోవచ్చు టైటిల్. నీ ఉన్నతమైన భవిష్యత్తుకు మార్గం క్రీస్తు. పెట్టుకోండి అవసరమైతే టైటిల్. నీ ఉన్నతమైన భవిష్యత్తుకు మార్గం క్రీస్తు. ఆ క్రీస్తును విడిచిపెట్టద్దు. ఆ మార్గంలోనికి ప్రతి మనిషి రావాలన్నది ఆ పరలోకపు తండ్రి ఆవేదన అండి. సమస్త ప్రజల పట్ల ఆయన కోరుకున్న ఆలోచన అది. అందుకే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అందుకే యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 10:7 ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 10:7. కాబట్టి యేసు మరలో వారితో ఇట్లా నేను ఏమంటున్నాడు చూడండి, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండును. సురక్షితం, భయం లేదు. మంచి కాపరి, నేనే మార్గం. గొర్రెల కాపరిని. ఆ గొర్రెలకు కాపరికి లేదా ఆ ద్వారమును నేను, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై. ఆ మార్గం ద్వారం అంటే మార్గం. ఆ మార్గం దేవుడు ఏదైతే మార్గం అంటున్నాడో, ఆ రోజు దేవుడు ఏదైతే చెప్పాడో ప్రారంభంలో ఆదికాండంలో, ఆ మార్గం క్రీస్తు. ఆ ద్వారమును నేనే. ఆ ద్వారం ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండును. ఈ మార్గం తృణీకరించద్దు. లాస్ట్ మాట ముగించుకుందాం ప్రియులారా. ఇటువంటి మార్గంలో మనుషుల భవిష్యత్తు ఉండాలనుకున్నాడండి. ఏమండి, ఎలా ఉంది చూడండి మన సమాజ పరిస్థితి. రోజు ఈ మార్గాన్ని బోధించే వాళ్ళు కావాలి. ఈ మార్గాన్ని బోధించడానికి అవసరమైతే ప్రాణాలైనా పనంగా పెట్టాలి. ఇది సన్మార్గం, ఇది మంచి మార్గం, ఇది సన్మార్గం. ఈ మంచి మార్గాన్ని 10 మందికి చెప్పు. భూమి మీద ఉన్న చిన్న బ్రతుకు కోసం మంచి మార్గంలో మంచిగా బ్రతకాడంటవే చెప్పు, మంచిదే. కానీ ఈ మహోన్నతమైన మార్గం గురించి చెప్పేవాళ్ళు కావాలి. వినేవాళ్ళు ఎవరున్నారు? మహోన్నతమైన మార్గంలో మీ బ్రతుకులను, మీ జీవితాలను మలుచుకోండి తల్లి. దేవుడు కోరుకున్నట్లుగా బ్రతుకులను సన్మార్గంలో నడిపించుకోండి. ఆ ఉజ్వల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు, ఉన్నతమైన శ్రేష్టమైన భవిష్యత్తు అది. ఆ బ్రతుకును దక్కించుకునే అవకాశం ఉంది. ఈ మార్గంలో నడవండి అని చెబుతున్నా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? వచ్చే వాళ్ళు ఎవరు? ఆలోచించే వాళ్ళు ఎవరు? ఆలోచించిన పని చేసే వాళ్ళు ఎవరు? పని చేసిన అది ఫలభరితంగా చేసిన ఆలోచనలు ఎక్కటివి చెప్పండి ప్రియులారా. లాస్ట్ మాట యోహాను సువార్త 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చూశారా? యేసు నేనే మార్గం,
సత్యము జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆ మార్గం, ఏ మార్గాన్ని అయితే వదిలిపెట్టింది సమాజం, ఆ మార్గమైన నాలోనికి రావాలి. ప్రతి మనిషి నాలోనికి రావాలి. ఆ మార్గానికి నేనే ద్వారం. ఆ ద్వారంలోనికి ఎవడు ప్రవేశించినా ఆ ప్రవేశించబడిన వాడు రక్షింపబడును. వాని జీవితం సురక్షితంగా ఉంటుంది, బ్రతుకు అద్భుతంగా ఉంటుంది. అటువంటి అద్భుతమైన బ్రతుకు, అటువంటి అద్భుతమైన మార్గాన్ని సమాజం చెరిపేసుకుంది. ప్రియమైన దేవుని వారలారా, చెరిపేసుకున్న ఆ మార్గాన్ని ఈరోజు నువ్వు పరిచయం చేయాలి. ఆ మార్గం కోసం నువ్వు ఎంతో ప్రయాసపడాలి, ఎంతో కష్టపడాలి, ఎంతో దూరమైనా వెళ్ళాలి. ఆ మార్గాన్ని నిలబెట్టడం కోసం, ఆ మార్గంలోనికి నడిపించడం కోసం. అట్టి ఆలోచనలతో మన బ్రతుకులను నిలబెట్టుకుంటూ మనతో పాటు అనేకులను ఈ మార్గంలో నిలబెట్టే ప్రయత్నంలో మనం అంతా ఉండాలని, ఆయన అనుకున్నట్లుగా జీవితాలను మలుచుకుందాం. ఆయన కోరుకున్నట్లుగా జీవితాలను ముందుకు నడిపించుకొని మహోన్నతమైన జీవితాన్ని దక్కించుకునే క్రమంలో మనం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిన్న ప్రార్థన.